108 అంబులెన్స్లో అరబిందో దందా, కాకినాడ పోర్టులో అరబిందో దందా, క్రికెట్ అసోసియేషన్లో అరబిందో దందా, విశాఖలో భూముల దందా, చివరికి కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్కి బొగ్గు సరఫరాలోనూ అదే దందా. ఎక్కడ చూసినా అరబిందో అనుబంధ కంపెనీల దోపిడీనే కనిపిస్తుంది. తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్కి అరబిందో అనుబంధ కంపెనీ సరఫరా చేసిన బొగ్గులో దాదాపుగా 400 కోట్ల స్కామ్ జరిగిందని బయటపెట్టారు. మట్టి మశానం కలిపిన బొగ్గును సరఫరా చేయడంతో విద్యుత్ ప్లాంట్ సామర్థ్యం 40% తగ్గిపోయింది. దాంతో విద్యుత్ ఉత్పత్తి లేక బయట నుంచి కొనాల్సి వచ్చింది. దానివల్ల అదనపు భారం పడింది. ఇదొక్కటి కాదు, ప్రతి దాంట్లోనూ అరబిందో లింకులు బయటపడుతున్నాయి. చివరికి అంబులెన్స్లోనూ దోపిడీ చేశారు. కాకినాడ పోర్టును రాయించుకున్న విధానంపై ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేస్తుంది. కాకినాడ సెల్స్ను కూడా కుట్టేసింది. విశాఖలో కొన్ని రిసార్ట్లతో పాటు ఔరో రియాలిటీ కొన్ని భూ లావాదేవీలు కూడా చేసినట్లుగా గుర్తించారు. అన్ని కలిసి అరబిందో చాలా పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడిందని సులువుగానే అర్థమవుతుంది. ఈ అరబిందో పైకి కనిపించేది విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు కంపెనీ. ఆయన ఇప్పటికే లిక్కర్ కేసులో జైలుకెళ్లారు. ఆయన్ను అడ్డం పెట్టుకుని ఏపీలో విజయసాయిరెడ్డి భయంకరంగా దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పుడు అన్నీ బయటకొస్తున్నాయి. అందుకే వీసారెడ్డి వణికిపోతున్నారు. రాబోయే రోజుల్లో అసలు సినిమా చూపించనున్నాడు. దోపిడీ మొత్తం ప్రజల ముందు పెట్టే అవకాశం ఉంది.